హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఫస్ట్ డిజైన్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. పెన్సిల్తో వేసాను, కానీ మీకు కనిపించడం కోసం మళ్ళీ మార్కర్తో వేస్తున్నాను. ఈ విధంగా మనం వేసుకోవాలనుకున్న డిజైన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మనకి ఒక యాంకర్ థ్రెడ్లో 6 లైన్స్ ఉంటాయి. అందులో హాఫ్ 3గా నేను సెపరేట్ చేస్తున్నాను. మనం ఇక్కడ స్టెమ్ కోసం నేను 3 లైన్స్ మాత్రమే యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూజ్ చేస్తున్నాను. ఈ స్టెమ్స్కి మనం కాడ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. స్టెమ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత లీవ్స్కి ఫస్ట్ మధ్యలో ఒకటి పైనుంచి కిందకి దింపి 2 సైడ్స్ ఆల్టర్నేటివ్గా పైనుంచి కిందకి తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన లీవ్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని ఒక ఫ్లవర్కి నేను పింక్ కలర్తో స్టిచ్ చేస్తున్నాను. పైనుంచి కిందకి దింపడమే. మనం వేసుకున్న షేప్లో మొత్తం మనం ఫిల్లింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఒక ఫ్లవర్ని మనం పింక్ కలర్తో స్టిచ్ చేసుకుంటే ఇంకో కలర్ని నేను ఎల్లో కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను.
సేమ్ ప్యాటర్న్ పైనుంచి కిందకి దింపుతూ మొత్తం ఆ షేప్లో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మీరు మీకు తగ్గట్టు మ్యాచింగ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 లైన్స్ యాంకర్ థ్రెడ్ వైట్ కలర్ తీసుకుని 2 రౌండ్స్ తిప్పి ఈ ఫ్లవర్స్ మధ్యలో ఒక స్టెమ్కి పైన నేను ఫ్రెంచ్ నాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ స్టెమ్ పైన 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేది వేసుకోవాలి. ఫ్లవర్ మధ్యలో కూడా వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్ లాగా మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే సింగిల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ని ప్లెయిన్ శారీస్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో ఫుల్ థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.